ఆటో ట్యాక్స్ క్రియేషన్. జిఎస్టి ఆటో ట్యాక్స్ క్రియేషన్ అంటే ఏంటి? దీన్ని ఎందుకు యూజ్ చేస్తారు అంటే, ఇప్పుడు మీరు చూసారండి, ఏం చేశారు? వాళ్ళు ఐటీ సొల్యూషన్స్ సేల్స్ వర్సెస్ సిజిఎస్టి హెచ్జిఎస్టి రౌండ్ ఆఫ్ అని మీరు మాన్యువల్ గా ఇస్తున్నారు. ఏం చేస్తున్నారు? మాన్యువల్ గా ఇస్తున్నారు. సిజిఎస్టి హెచ్జిఎస్టి మీరు మాన్యువల్ గా ఇచ్చేస్తున్నారు. అలా ఇవ్వకుండా జస్ట్ మనం సెటప్ చేసుకోవాలి. జిఎస్టి ఆటో ట్యాక్స్ క్రియేషన్ క్వాంటిటీ రేట్ ఇస్తే ఆటోమేటిక్ గా సిజిఎస్టి హెచ్జిఎస్టి రౌండ్ అప్ ఆటోమేటిక్ గా తీసుకోవాలి. సో అది ఎలా? అది విత్ ఇన్ ద స్టేట్ అయినా అదర్ స్టేట్ అయినా ఏ విధంగా చేయాలి అనేది కాన్సెప్ట్. ఇప్పుడు మీరు మాన్యువల్ గా ఇస్తున్నారు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ దినేష్ షోరూమ్, ఇది అదర్ స్టేట్ సేల్స్ కదా, ఆల్ టు సి జై ప్రైవేట్ లిమిటెడ్, కంట్రీ డెప్టార్స్ తెలంగాణ. $36 కంట్రోల్ ఏ సేల్స్ ఐజిఎస్టి మాన్యువల్ గా ఇస్తున్నారు. మాన్యువల్ గా ఇస్తే ఇలా ఉంది. అలా కాకుండా ఆటోమేటిక్ ఇవ్వాలా? ఎలా అంటే, ఆల్టర్లోకి వెళ్ళండి, ఓచర్ టైప్లోకి వెళ్ళండి, సేల్స్ ఓచర్ ని ఓపెన్ చేయండి, ఎంట్రీ చేసి లాస్ట్ కు రావాలి, ఈ ప్లేస్ లోకి రావాలి. విత్ ఇన్ ద స్టేట్ లో అయితే సేల్స్ తీసుకోవాలి అంటే, ఇక్కడ నువ్వు అడ్జస్ట్ చేసి ఉంటావు కదా, అవి వచ్చేస్తాయి. సేల్స్, ఎస్, సేల్స్ ట్యాక్సబుల్, లోకల్ సేల్స్ ట్యాక్సబుల్, జిఎస్టి హెచ్జిఎస్టి రౌండ్ ఆఫ్ యాజ్ టోటల్ అమౌంట్ రౌండింగ్, నార్మల్ రౌండింగ్ 1 అంటే ఏంటి? 50 పైసా ఉండే బిలో 50 పైసా అంటే ఆటోమేటిక్ అదే తీసుకోమని సెటప్ చేస్తున్నాం. ఈ సెటప్ ఏంది? మనము సిజిఎస్టి హెచ్జిఎస్టి రౌండ్ ఆఫ్ అని ఇవ్వకుండా క్వాంటిటీ రేట్ ఇస్తేనే ట్యాక్స్ ఆటోమేటిక్ గా తీసుకోవాలా అనుకోండి. ఆ సిచ్యువేషన్ లో దీన్ని సెటప్ చేస్తున్నాం. ఇది విత్ ఇన్ ద స్టేట్. విత్ ఇన్ ద స్టేట్ సేల్స్. ఒకవేళ అదర్ స్టేట్ కి సేల్ చేస్తే సేల్స్ ఐజిఎస్టి, ఎస్, సేల్స్ ట్యాక్స్, లోకల్ సేల్స్ కాకుండా ఇంటర్ స్టేట్ taxable, inter sales taxable, AGST, round off, as total amount rounding, normal rounding, 1. Okay. మన బిజినెస్ అదర్ స్టేట్ కి సేల్ చేస్తే సెటప్ ఎలా చేయాలో తెలుసుకున్నాం. సేవ్ చేయండి. ఇది ఎక్కువగా సేల్స్ కి ఉపయోగిస్తారు, పర్చేస్ కంటే. ఇప్పుడు పర్చేస్ లోకి రండి, సేల్స్ క్లిక్ చేయండి ఒకసారి. విత్ ఇన్ ద స్టేట్ అయితే సేల్స్, అదర్ స్టేట్ అయితే సేల్స్ ఐజిఎస్టి. సేల్స్ చూసారా? ఆటోమేటిక్ గా సిజిఎస్టి ఏజిఎస్టి రౌండ్ ఆఫ్. ఓకే, ఇప్పుడు తీసుకోండి, లైక్ జానకి ఐటీ సొల్యూషన్స్ మనం తీసుకుని ఇంతకుముందు చూసారా? ఫార్మాట్ మారింది. పైన ఉండాల్సిన పర్చేజ్ లెడ్జర్ మనకి ఇక్కడ సేల్స్ తీసుకుంటే ఈ ప్లేస్ లోకి వచ్చేసింది, వోచర్ క్లాస్ లిస్ట్ లోకి. ఓకే, ఇప్పుడు ఐటమ్ తీసుకోండి, క్వాంటిటీ రేట్ తీసుకోండి. చూసారా? ఆటోమేటిక్ అన్ని తీసేసుకుంటున్నాయి. జస్ట్ రేట్ క్వాంటిటీ చేయండి. చూడండి, మీరు 100 ఐటమ్స్ ఇచ్చినా ట్యాక్స్ రౌండ్ ఆఫ్ అదే తీసుకుంటూ వస్తుంది.
మనం ఏమి చేయాల్సిన అవసరం లేదు. కావాలంటే డిస్కౌంట్ కూడా ఇవ్వచ్చు ఇక్కడ మీరు. అన్ని మ్యానిపులేషన్ అదే చేసుకుంటది. ఇలా కూడా ఇచ్చుకోవచ్చు. కంట్రోల్ ఏ సేవ్. దీన్నే జిఎస్టి ఆటో ట్యాక్స్ క్రియేషన్ అంటాం. అదే అదర్ స్టేట్ అనుకోండి. సేల్స్ ఐజిఎస్టి. వాళ్ళు ప్రైవేట్ లిమిటెడ్, ఐటీ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్. చూసారా, ఐజిఎస్టి రౌండ్ ఆఫ్ డిఫాల్ట్ గా వచ్చేసాయి. ఓకే, ఐజిఎస్టి రౌండ్ ఆఫ్ కంట్రోల్ ఏ సేవ్. సో దీన్ని జిఎస్టి ఆటో ట్యాక్స్ క్రియేషన్ అంటారు మనం. ఓకే, సో వద్దు అనుకున్నాను అనుకోండి, మళ్ళీ ప్రీవియస్ ఎలా ఉందో అలా కావాలి అనుకోండి, ఎస్కేప్, ఆల్టర్, వోచర్ టైప్, సేల్స్ అని టైప్ చేయండి, మళ్ళీ లాస్ట్కు రండి. ఇక్కడికి వచ్చి ప్లేస్ లోకి వచ్చి స్పేస్ ఎంటర్, స్పేస్ ఎంటర్, సేవ్. సెటప్ అంతా రిమూవ్ అయిపోయి ఉంటుంది ఆటోమేటిక్ గా. ఓకే, ఎస్కేప్, మళ్ళీ వచ్చేస్ లోకి వెళ్ళండి, ఇప్పుడు సేల్స్ కి వెళ్ళండి, అది రిమూవ్ అయిపోయి ఉంటుంది సెటప్. ముందు ఎలా ఉన్నది అలాగే వచ్చేసింది చూడండి. జానకి, రిటైల్ షాప్, సేల్స్. మాన్యువల్ గా ఇవ్వాలి. మళ్ళీ మీరు మాన్యువల్ ఇవ్వాల్సి. చూసారా, ఇలా విత్ ఇన్ ద స్టేట్ అయినా అదర్ స్టేట్ అయినా సేమ్ అంతే. సేల్స్ ఎగ్జిస్ట్. ఓకే, ఇది మనం జిఎస్టి ఆటో ట్యాక్స్ క్రియేషన్ అని మనం చెప్తాం. దీన్ని మనం జిఎస్టి ఆటో ట్యాక్స్ క్రియేషన్. 6.0లో ఏ విధంగా మనం సేల్స్ కి విత్ ఇన్ ద స్టేట్ సేల్స్ కి అదర్ స్టేట్ సేల్స్ కి జిఎస్టి ఆటో ట్యాక్స్ క్రియేషన్ ఎలా సెటప్ చేయాలి, వద్దు అనుకుంటే ఎలా రిమూవ్ చేయాలి అనేదే కాన్సెప్ట్. అర్థమైందా? దీంట్లో ఎవరైనా డౌట్స్ ఉన్నాయా? ఎనీవన్ క్లియర్?